పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. అయ్యా, ఈ పరిశుద్ధ వారములో నీ కుమారుడైన యేసు క్రీస్తు పొందిన శ్రమలను, ఆయన చూపిన ప్రేమను ధ్యానించుటకు మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, బేతనియాలో ఆ పాపాత్మురాలైన స్త్రీ తనను తాను తగ్గించుకొని నిన్ను ఎలాగైతే ఆరాధించిందో మేము కూడా అటువంటి వినయముతో, పశ్చాత్తాపముతో నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను దర్శించుమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన 3 మాసములు దేవుడు మనల్నందరినీ ఆయన కృపగలిగిన క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ 2026వ సంవత్సరపు 4వ మాసములోనికి సజీవులనుగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత వందనములు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ వారములో అత్యంత కీలకమైన పరిశుద్ధ బుధవారమును గురించి ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతలను తెలియజేయాలి. ఈ రోజున ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యము కనిపిస్తుంది. అది భయంకరమైన శ్రమల మధ్యలో కురిసిన ప్రేమ జల్లు. యేసు ప్రభు శిలువ మరణానికి కేవలము కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణములో యెరూషలేమునకు తూర్పున ఒలీవ కొండ దిగువన ఉన్న బేతనియా అనే చిన్న గ్రామములో ఈ సంఘటన జరిగింది. బేతనియా అంటే ప్రభువుకు ఎంతో ఇష్టమైన స్థలము. అక్కడ మార్త పరిచర్య ఉంది, లాజరు స్నేహము ఉంది, మరియా ఆరాధన ఉంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని లాజరు జ్ఞాపకార్థముగా ఎల్ అజ్జీరియా అని పిలుస్తున్నారు. అయితే ఈరోజు మనము ధ్యానించబోయేది ఒక విశేషమైన ఆరాధన గురించి. అది ఒక పాపాత్మురాలైన స్త్రీ చేసిన ఆరాధన. పరిసయ్యుడైన సీమోను ఇంట్లో విందు జరుగుతుంది. అక్కడ సమాజంలో గౌరవము ఉన్నవారు, ధర్మశాస్త్ర కోవిదులు, సాక్షాత్తు మరణమును గెలిచిన లాజరు కూడా కూర్చొని ఉన్నారు. కాని ఆ విందులో అందరినీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమె చేతిలో ఒక చిన్న బుడ్డి ఉంది. కాని అది సామాన్యమైనది కాదు. అది పర్వతాల్లో పెరిగే అత్యంత విలువైన జటామాంసి అత్తరు బుడ్డి. ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? తన పాప భారముతో సతమతమవుతున్న ఆమెకు యేసు పాదాల చెంత తప్ప వేరే ఎక్కడ నెమ్మది దొరకదని అర్థమైంది. లోకము ఆమెను అసహించుకుంటున్నా ఆమె మాత్రము ఒక గొప్ప సాహసము చేసింది. ఆ అత్తరు బుడ్డిని పగులగొట్టి తన కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము ఆ స్త్రీ జీవితము నుండి కొన్ని విలువైన మెట్లను నేర్చుకోబోతున్నాం. ఆమె ఎలా ప్రభు దగ్గరికి వచ్చింది, తన హృదయాన్ని ఎలా పగలగొట్టుకుంది, ఆమె చూపిన వినయము, అర్పణ మన జీవితాలకు ఏ విధముగా పాఠాలు నేర్పుతున్నాయో ఈరోజు వాక్యము ద్వారా ధ్యానిద్దాం. మన హృదయాలను సిద్ధము చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము మొదలుకొని 13వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము మొదలుకొని 9వ వచనము, లూకా సువార్త
7వ అధ్యాయము 36వ వచనము మొదలుకొని 50వ వచనము, మరియు యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనము మొదలుకొని 8వ వచనము వరకు ఈ 4 సువార్తలను ధ్యానించే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, ఇంతకుముందు మనము చెప్పుకున్న రీతిగా ఈ సంఘటన బేతనియా అనే గ్రామములో జరిగింది. ఈ బేతనియా యెరూషలేమునకు నేను చెప్పిన విధముగా తూర్పున సుమారు 2 మైళ్ళ దూరములో ఒలివ కొండకు దిగువన ఉన్న ఒక చిన్న గ్రామములో జరిగింది. యేసు ప్రభుకి ఎంతో సాన్నిధ్యమున్న కుటుంబం ఆ గ్రామములో ఉంది. అదే మార్తా, మరియా మరియు లాజరు ఉన్న కుటుంబం. మార్తా యేసుకు ఉపచారము చేసేది. మరియా యేసు ఉపదేశాలను శ్రద్ధగా వినేది. లాజరును యేసు ఒక స్నేహితునిగా భావించేవాడు. ప్రియులారా, ఇంతకుముందు నేను చెప్పిన విధముగా ప్రస్తుతము ఈ బేతనియాని ఎల్ అజేరియా అని లాజరు పేరు మీదుగా పిలుస్తున్నారు. అంటే లాజరు యేసుల సహవాసమని అర్థం. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత లేపడం వంటి సంఘటనలు జరగడమే అందుకు కారణం. ఆ బేతనియాలో యేసు ప్రభువారు పరిసయుడైన సీమోను ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఈ సీమోను కుష్ఠరోగి. లాజరు కూడా యేసుతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో యేసు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె అతి విలువైన జటామాంసి అత్తరుబుడ్డి తెచ్చి దానిని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఈమె పేరు మరియా. లాజరు సహోదరి మార్తా మరియలో మరియ కాదు. ఈమె పాపాత్మరాలైన స్త్రీ. యేసు దగ్గరికి వచ్చింది. అత్తరుబుడ్డి పగలగొట్టింది. తల మీద పోసి అభిషేకించింది. కన్నీటితో యేసు పాదాలను కడిగింది. తల వెంట్రుకలతో తుడిచింది. యేసు పాదాలు ముద్దు పెట్టుకుంది. ఈ క్రమాన్ని మనము ధ్యానించే ప్రయత్నము చేద్దాం. మొదటిది, ఆమె యేసు దగ్గరికి వచ్చింది. లాజరు వల్ల తెలిసిందో ఏమో కాని యేసు అక్కడికి వచ్చాడని తెలుసుకొని యేసు దగ్గరికి వచ్చింది. ఆమె ఒక పాపాత్మరాలు. యేసు దేవుడు తన పాపాన్ని బట్టి శిక్షిస్తాడో క్షమిస్తాడో అని భయపడకుండా ధైర్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ముందు మన పాపాలు పోవాలన్నా, మన ఆర్థిక అవసరతలు తీరాలన్నా ఎక్కడో మంత్రాలు వేసేవారు, అధికారులు, గొప్పవారు, సేవకుల దగ్గరికి కాదు, యేసు దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనుమతులు, సమయము, స్థలముతో పనిలేదు. నేను ఒక సంఘానికి వాక్యం అందించడానికి వెళ్ళాను. అక్కడ స్వస్థత కోసము 7 వారాలు వరుసగా అక్కడికి వస్తే స్వస్థత వస్తదని వింటే ఆశ్చర్యపోయాను. దేవుని పేరుతో జరిగే వ్యాపారుల దగ్గరికి కాదు, నేరుగా యేసునే అడుగు, ఆయనే స్వస్థపరుస్తాడు. అడుగుడి ఇవ్వబడును, నేనే మార్గమని ఆయనే అన్నారు కదా. ఈ స్త్రీ కూడా యేసు దగ్గరికి ఆ విధముగానే వచ్చి అత్తరుబుడ్డిని పగులగొట్టింది. వచ్చి యేసుతో, నేను పాపిని, నన్ను క్షమించు అని ఏమీ చెప్పలేదు. వెనుకగా వచ్చి రాగానే తనతో పాటు తెచ్చిన అత్తరుబుడ్డి పగలగొట్టింది. ఇది మామూలు అత్తరు కాదు, జటామాంసి అత్తరు. ఇది చాలా విలువైనది. జటామాంసి ఒక చెట్టు వేర్లు. ఆ చెట్లు దట్టమైన పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. ఈ వేర్లు చాలా ఘాటైన సువాసన కలిగి ఉంటాయి. ఈ వేర్లను ఎండబెట్టి పరిమళ ద్రవాలుగా ఉపయోగిస్తారు. ఈ అత్తరు ఘాటుగా ఉండటం వలన మూత గట్టిగా భద్రపరుస్తారు. ఈ మూత గట్టిగా ఉండటం వల్ల ఆ అత్తరును ఉపయోగించాలి అంటే అది పగలగొట్టాల్సిందే. ఆ కాలంలో ప్రియులారా, జటామాంసి కర్పూరము, కుంకుమ పువ్వు, సాంబ్రాణి, బోలము మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా వాడేవారు. అంత విలువైన అత్తరు పగలగొట్టడమనేది ఆమె తన హృదయాన్ని పగలగొట్టి తన రహస్య పాపాన్ని బహిర్గతము చేయడానికి సాదృశ్యముగా ఉన్నది. అలా చేసి తన పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి పశ్చాత్తాపపడుతుంది. పాపపు కంపు పోగొట్టుకోవడానికి పరిమళ భరిత అత్తరు కానుకగా ఇచ్చింది. ఎప్పుడైతే అత్తరు బుడ్డి పగలగొట్టిందో ఆ గదంతా సువాసనతో హాయిగా ఉంది. ఎప్పుడైతే మన పాపాన్ని మన హృదయం నుండి
తొలగించుకుంటామో ఆ క్షణమే పరిమళభరిత రక్షణ అనుభవముతో ఆమె హృదయము నిండిపోయింది. అత్తరు యేసు తల మీద పోసి అభిషేకించింది. ప్రియులారా, ఆమె అత్తరును ఆయన తల మీద పోసి అభిషేకించింది. ఏదైనా ఒక ప్రత్యేక పనిని నిర్వర్తించడానికి ఎన్నికైన వ్యక్తి తల మీద నూనె పోసి అభిషేకిస్తారు. ఈ అభిషేకము ఆ వ్యక్తి దేవుని అధికారము పొంది ఉన్నాడనే విషయానికి సూచన. తన ఘోర పాపాలు క్షమించే అధికారము ప్రభు ఒక్కరికే ఉంది అని ఆమె విశ్వాసము. తన పాప ప్రక్షాళన చేసేది ఈ రక్షకుడే అని విశ్వసించినది. అందువల్లే అత్తరుతో అభిషేకించినది. ఆయన యందుగల మన విశ్వాసమే మన పాపాలను పరిపూర్ణముగా క్షమించగలదు. అవును ప్రియులారా, ఆమె తన పాపాలు ఒక్కొక్కటిగా మననము చేసుకుంటూ పశ్చాత్తాపపడుచు వేదనతో కన్నీరు కారుస్తూ ఆ కన్నీటిలో యేసు పాదాలను కడిగింది. యేసు ఆమె కన్నీటి యందు లక్ష్యముంచాడు. ఆ కన్నీటితో ఆమె తన పాపాలు వదిలించుకుంది. హన్నా, హిజ్కియా, దావీదు, యోనా వలె కన్నీటి ప్రార్థన చెయ్యి. కన్నీటి ప్రార్థన బహు విలువైనది, తప్పక గొప్ప ఫలితాన్నిస్తుంది. ప్రియులారా, స్త్రీల సౌందర్యంలో కురులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ కురులను విలువైనదిగా భావిస్తారు. అంత విలువైన కురులతో యేసు పాదాలు తుడవడము ఆమె వినయ విధేయతలకు సాదృశ్యం. తనను తాను తగ్గించుకొని విధేయతతో యేసును సేవించింది. దేవుని యందు భయభక్తులు, వినయ విధేయతలు, తగ్గింపు స్వభావము, విశ్వాసమే ఆమె పాపాలు క్షమించబడేలా చేశాయి. ప్రియులారా, యేసుపై ఆమెకున్న విస్తారమైన ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తితో కొన్న విలువైన అత్తరు యేసు దగ్గరికి తీసుకొని వచ్చి ఆ అత్తరుతో అభిషేకించి తన పాపాలను పోగొట్టుకుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక నగరంలో ఒక మూలన ఉన్న చిన్న అద్దె ఇంట్లో అనిత అనే ఒక సహోదరి ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. ఒకప్పుడు అనిత అంటే ఆ వీధిలో అందరికీ ఎంతో గౌరవం. కాని కొన్ని తప్పుడు నిర్ణయాలు, నమ్మిన వారు చేసిన మోసము వల్ల ఆమె జీవితము అంధకారమైపోయింది. సమాజము ఆమెను దోషిగా ముద్రవేసింది. బంధువులు దూరము పెట్టారు. చివరికి ఆమె వెళుతుంటే కనీసము పలకరించేవారు కూడా కరువయ్యారు. ఆమె మనస్సులో ఒకే ఒక మాట ప్రతిధ్వనిస్తుంది: నేను పనికిరాని దానిని, నా జీవితము ఒక మురికి కుప్ప అని. ఒక ఆదివారము సాయంత్రము అనిత ఇంటి పక్కనే ఉన్న చిన్న ప్రార్థన మందిరము నుండి పాటలు వినిపించాయి. నీ పాపములు ఎన్ని అయినను హిమము వలె తెల్లగా మార్చదను అనే చరణము ఆమె గుండెను తాకింది. లోపలికి వెళ్ళాలని ఉంది కాని భయము. నాలాంటి పాపాత్మురాలిని ఆ దేవుడు రాణిస్తాడా అని అనుకుంది. కాని ఏదో తెలియని ఆశ ఆమెను నడిపించింది. లోపలికి వెళ్లే ముందు ఆమె తన బీరువాలో ఉన్న ఒక పాత పెట్టెను తీసింది. అందులో ఒక చిన్న వెండి గొలుసు ఉంది. అది ఆమె తల్లి ఇచ్చిన ఏకైక జ్ఞాపకము. ఆమెకున్న అత్యంత విలువైన వస్తువు అదే. దాన్ని తనతో పాటు తీసుకుని చర్చికి వెళ్ళింది. ప్రార్థన ముగిసాక సేవకుడిలా చెప్పాడు: దేవుడు మీ ఆస్తులను అడగడం లేదు, మీ విరిగిన హృదయాన్ని అడుగుతున్నారు. మీ గతాన్ని పగులగొట్టి తన పాదాల చెంత పెట్టండి అని అన్నాడు. ఆ మాటలు వినగానే అనితకు బేతనియా మరియ గుర్తుకొచ్చింది. ఆమె నెమ్మదిగా ముందుకు వెళ్ళి వెనుక వరుసలో మోకాలునింది. ఆమె కన్నీళ్లు ఆమె బుగ్గల మీదుగా కారి నేలను తడుపుతున్నాయి. ఆమె తన చేతిలో ఉన్న ఆ వెండి గొలుసును, తనకున్న ఏకైక ఆస్తిని దేవుని పరిచర్య కోసము అక్కడ ఉంచింది. అది కేవలము వస్తువు కాదు. ఆమె అహంకారాన్ని, తన పాపపు జీవితాన్ని, తనకున్న ఆఖరి ఆశను దేవుని పాదాల చింత పగులగొట్టిన క్షణమది. ఆమె, ప్రభువా, నా జీవితము పగిలిన సీసాలా ఉంది, అందులో సువాసన లేదు.
కేవలము గాయాలే ఉన్నాయి. నన్ను క్షమించు అని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ముగించి కళ్ళు తెరిచేసరికి ఆమె మనసులో ఉన్న భారము మాయమైపోయింది. చుట్టూ ఉన్నవారు ఆమెను అసహ్యించుకుంటారేమో అనుకుంది. కాని విచిత్రంగా అక్కడున్న ఒక వృద్ధురాలు వచ్చి ఆమెను హత్తుకొని, తల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పింది. ఆ రోజు అనిత ఆ మందిరము నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె ముఖములో ఒక వింతైన కాంతి ఉంది. లోకము ఆమెనింకా పాపాత్మురాలు అని పిలుస్తూనే ఉండవచ్చు. కాని ఆమెకు తెలుసు తన హృదయమనే అత్తరు బుడ్డి పగిలిందని. ఆ పగుళ్లలో నుండి ఇప్పుడు క్షమాపణ అనే సువాసన వస్తుంది. ఆమె తన ఇంటికి వెళ్ళే దారిలో మొట్టమొదటిసారిగా తలెత్తుకొని నడిచింది. ఎందుకు అనంటే విరిగిన హృదయాన్ని దేవుడు తన నివాసముగా చేసుకుంటాడని అనితకు అర్థమైంది. ప్రియ సహోదరి, సహోదరులారా, లోకము మనల్ని మన తప్పులను బట్టి చూస్తుంది. కాని దేవుడు మన పశ్చాత్తాపాన్ని బట్టి చూస్తాడు. మనం మన నేను అనే అత్తరుబుడ్డిని పగలగొట్టుకుంటే మన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరమైన సువాసనగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ స్త్రీ కేవలము అత్తరును మాత్రమే పోయలేదు, తన హృదయాన్ని ప్రభు ముందు కుమ్మరించింది. ఆమె తన అహంకారాన్ని పగలగొట్టింది, తన పాపాన్ని ఒప్పుకుంది, తన పశ్చాత్తాపపు కన్నీటితో పాదాలను కడిగింది. లోకమంతా ఆమెను పాపాత్మురాలిగా చూస్తే యేసు మాత్రము ఆమెనొక ఆరాధికురాలిగా చూశారు. ఆమె చేసిన ఈ పరిచర్య సువార్త ప్రకటించబడిన ప్రతి చోట జ్ఞాపకార్థముగా చెప్పబడుతుందని ప్రభు దీవించాడు. మన జీవితాల్లో కూడా విలువైన దానిని ప్రభు కోసము అర్పించగలుగుతున్నామా? మన హృదయాలను పగులగొట్టుకొని ఆయన పాదాల చింతకు రాగలుగుతున్నామా? ఈ సమయంలో ప్రియులారా, నీ హృదయంలో ఒక్కసారి పరీక్షించుకో. ఆ స్త్రీ వలె నువ్వు కూడా ఈరోజు పాప భారముతో ఉన్నావా? నీ గతాన్ని బట్టి అవమానపడుతున్నావా? మనుషులు నిన్ను చూసి ఏమనుకుంటారో అని భయపడుతున్నావా? అయితే భయపడకు. యేసు క్రీస్తు ప్రభు నీకోసము వేచి చూస్తున్నారు. నీ దగ్గర ఏముందని కాదు, నీ హృదయము ఎక్కడుందని ఆయన అడుగుతున్నాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు, ప్రభువా, నా పాపపు కంపను తీసివేసి నా గర్వాన్ని పగలగొట్టి నన్ను నేను తగ్గించుకుంటాను అని ఎవరైతే తీర్మానము చేసుకుంటున్నారో వారు దేవుని సన్నిధిలో మోకరించండి. ఆయన మిమ్మల్ని క్షమించడానికి, మిమ్మల్ని నూతనపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. పాపపు స్త్రీ జీవితము తన తగ్గింపు వల్ల ధన్యత జీవితముగా మారిపోయింది. ఈ పాపపు స్త్రీ వల్లే వినయ విధేయతతో తగ్గింపు సమర్పణ జీవితముతో మన పాపాలను కూడా ఒప్పుకొని విడిచిపెట్టుకుందాం. అట్టి జీవితము దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరున్న చోటే వీలైతే మోకరించి లేదా నిలబడి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని లేదా ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది వందనాలు, స్తుతులను చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ వారములో బేతనీయ మరియ జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు. ప్రభువా, ఆ స్త్రీ తన దగ్గర ఉన్న అత్యంత విలువైన జటమాంసి అత్తరుబుడ్డిని ఎలాగైతే పగలగొట్టిందో, ఈరోజు మా హృదయాలలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, లోకపు ఆశలను నీ పాదాల చింత పగలగొట్టడానికి మాకు సహాయం చేయండి. తండ్రి, లోకము మమ్మల్ని పాపాత్మలనుగా చూసిన నీవు మమ్మల్ని ప్రేమించి నీ కౌగిల్లోనికి ఆహ్వానిస్తున్నావని గ్రహించే మనస్సును మాకు దయచేయండి. యేసయ్యా, మరియ తన కన్నీళ్లతో నీ పాదాలను కడిగినట్లు మేము కూడా మా పాపముల నిమిత్తం యథార్థమైన పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో కన్నీరు కార్చే భాగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, మా జీవితాలు కేవలం పైకి కనిపించే భక్తిగా కాకుండా హృదయ అంతరంగాల్లో నుండి వచ్చే సువాసన భరితమైన ఆరాధనగా ఉండునట్లు మమ్మల్ని నడిపించండి. అయ్యా, ఈ దినము
ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే పాప భారముతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారో వారికి నీ శాంతిని, స్వస్థతను అనుగ్రహించండి. మేము కూడా స్త్రీ వలె తగ్గింపు, వినయ విధేయతలను కలిగి ఉండి నీ శిలువ శ్రమలలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా, మా జీవితాలు నీకు పరిమళ సువాసనగా మారి నీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టు. దేవా, గడిచిన 3 మాసములు మమ్మల్ని కాపాడి రక్షించి నీ కృపతో నడిపించినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం. ప్రతిరోజు మా మీద మీ దయను చూపించి ప్రమాదాల నుండి, కష్టాల నుండి, అనర్థాల నుండి మమ్మల్ని దూరముగా ఉంచినందుకు నీ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నీవిచ్చిన జీవము, ఆరోగ్యము, శాంతి, కుటుంబము, రక్షణ ఇవన్నీ నీ వరాలే అని మేము ఒప్పుకుంటున్నాం. మేము అర్హులము కాకపోయినా నీ కృప మమ్మల్ని నిలబెట్టింది. అయ్యా, ఈ నూతన ఏప్రిల్ మాసంలోనికి ప్రవేశిస్తున్న ఈ సమయంలో మా మీద నీ ప్రత్యేక ఆశీర్వాదాలను కుమ్మరించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. ఏ పరిస్థితుల్లోనైనా నిన్నే నమ్ముకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, మేము చేసే ప్రతి పని నీ చిత్తానుసారంగా ఉండునట్లు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ నెలలో మా జీవితాలలో శాంతి, ఆనందము, ఆరోగ్యము, విజయాలు నింపమని వేడుకుంటున్నాం. మాకెదురయ్యే ప్రతి సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ధైర్యము మాకు ప్రసాదించండి. నీ సన్నిధిని ఎల్లప్పుడూ మాతో ఉండునట్లు కాపాడుమని, నీ కృపతో మేము ముందుకు సాగగలమని మేము నమ్ముతున్నాం. మా కుటుంబాలను, మా పనులను, మా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాం. దివా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. అయా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడుతున్న నా ప్రియ సహోదరి, సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి. అనేక మంది ఆ దేశంలో వారు స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అనుమతులు లేక, అకమాలు లేక, ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, కన్నీరు కారుస్తూ అయా వేదనను అనుభవిస్తున్న సమయంలో ఆ బిడ్డలందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి వారి మనస్సులు మార్చి ప్రతి బిడ్డకు అనుమతిని, ఆ కామాను అనుగ్రహించులాగున కృప చూపమని వేడుకుంటున్నాం. ఎంతోమంది నా తండ్రి ఆ చోట ఉన్నటువంటి అధికారుల చేత కావచ్చు, యజమానుల చేత కావచ్చు నా తండ్రి, ఇదిగో హింసింపబడుతూ, బాధింపబడుతూ ఉండగా నా తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును జ్ఞాపకము చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలకు దూరముగా ఉంటూ ఉండగా ఒంటరితనము బిడ్డల దరి చేరకుండా బిడ్డలను మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. దేవా, ఆ రీతిగానే నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. మరొక మారు నా తండ్రి, ఇదిగో మా జీవితాలు నీకు సమర్పిస్తూ ఉండగా మా జీవితాలు నీకు పరిమళ సువాసనగా మారి నీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, మా కొరకు త్వరలో రానయ్యున్న మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.